మీరు శ్రీరాగ స్కూల్ నడిపేటప్పుడు స్కూల్ ఎంట్రన్స్లో కొటేషన్ ఉండేది, టుడే హగ్ యువర్ చిల్డ్రన్ అని. సో అది ఎలా ప్రభావం చూపుతుంది, ఎలా పేరెంట్స్ పిల్లలకి ఆ ఎమోషన్ని ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది? అంటే ఎవరైనా సరే మనిషికి ఒక టచ్ అనేది ఎప్పుడైనా ఉందనుకోండి, పేరెంటింగ్ టచ్ అనేది. చిన్నప్పుడు పిల్లల్ని ఇలా ఇలా హత్తుకుంటాం కదా, గుడ్డలకి హత్తుకుంటాం. పెద్ద అయిన కొద్ది అది ఎందుకు వదిలేదు, ఎప్పుడు అప్పుడు వాళ్ళ పిల్లలే కదా. బికాస్ మన దగ్గర ఎప్పుడైనా కూడా పిల్లలు ఏదైనా ఒకటి బయట వెతుక్కుంటున్నారు అంటే, ఇంట్లో దొరకకపోతేనే బయట వెతుక్కుంటారు. మన ఇంట్లో వంట చేయకపోతే బయట తెచ్చుకుంటాం కదా. అది ప్రేమైనా సరే, ఆప్యాయత అయినా సరే, ఏదైనా సరే. ఈ రోజు పిల్లలు ఎవరు కూడా మాట వినకుండా బయట రకరకాల వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, రకరకాల ఆకర్షణలకు గురి అవ్వడానికి కారణం ఏమంటే, ఇంట్లో వాళ్ళకి కావాల్సిన దొరకకపోవడం అనేది. సో తల్లిదండ్రులు 25 ఏళ్ళన్నా 30 ఏళ్ళన్నా ఎవరైనా సరే, ఈ రోజు కూడా నేను మా పద్మ అయినా సరే, నా దగ్గర జరిగిన పేరెంట్స్ ఎవరైనా సరే, లేదంటే నేనైనా సరే, బయట ఉన్నా సరే, బయటకు వెళ్తున్నా సరే, వచ్చినా సరే, రోజు కాసేపు అయినా సరే, మా ఇంట్లో వచ్చి మా ఊళ్ళో కూర్చునేదానికి కూడా మేమైతే కనుక తీసుకుని కూర్చోబెట్టుకుంటాం మేమైతే కనుక. అంటే బికాస్ ఇట్స్ నథింగ్ రాంగ్. ఎందుకంటే కొంచెం పెద్ద అయిన వెంటనే ఏదో అయిపోయినట్టుగా ఏమో అవసరం లేదు. పిల్లలకి దే నీడ్ దట్ టచ్. ఆ స్పర్శలో ఒకటి కన్వే అవుతుంది వాళ్ళకి. ఏంటంటే కనుక నేను నీకు ఉన్నాననే భరోసా కన్వే చేసేది టచ్ ద్వారానే.